వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని హత్య చేసేందుకు కుట్ర జరిగింది. అయితే 30 సెకండ్ల వీడియోను నిన్న విడుదలవ్వడంతో ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ అయితే జరుగుతుంది. ఈరోజు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కార్యాలయం వద్దకు పెద్ద ఎత్తున మహిళలు కావచ్చు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇక్కడ రావడం జరిగింది. దీని మీద మాట్లాడిన కొంతమంది మహిళలు ఉన్నారు, తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తలు మహిళలు ఉన్నారు. వారితో అసలు ఏమనుకుంటున్నారు ఈ కుట్ర మీద? అందరికీ నమస్కారం అండి. రూరల్ ఎమ్మెల్యే గారి మీద హత్యా ప్రయత్నం అనేది మాట్లాడుకోవడం అందరూ వీడియో చూశారు. కానీ ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా శ్రీధరన్నను మాత్రం ఏమి ఎంట్రుకు కూడా కదల్చలేరు. ఆయన వెంట ప్రజాశక్తి, ఇలాగే కార్యకర్తలు, నాయకులు ఆయనకి అండదండలుగా ఎప్పుడూ ఆయన వెన్నంటి ఉంటాము. ఎలాంటి ఆయనకి ప్రొటెక్షన్ కూడా అవసరం లేదండి. ఇలాంటి నీచమైన రాజకీయాలు చేసే వాళ్ళకి ఇవన్నీ అసాధ్యము. కానీ అన్నను మాత్రం ఎవరు ఏం చేయలేరని మా అభిప్రాయం. అంటే దీని వెనకాల ఎవరి హస్తం ఉండొచ్చని మీరు భావిస్తున్నారు? అన్న మీద ఎవరికైతే ఎక్కువగా రాజకీయ శక్తులు ఉన్నారో వాళ్ళదే ఉండొచ్చని మేము అనుకుంటున్నాం. అంటే పోలీసు పూర్తిగా వైఫల్యం చెందిందనే ఆరోపణలు ఉన్నాయి. అంటే గడిచిన ఏడాది కాలంలో సుమారు 14-16 హత్యలు జరిగాయి, ఒక 7-8 హత్యాయత్నాలు జరిగాయి, అత్యాచారాలు జరిగాయి. అంటే ఈ కూటమి ప్రభుత్వంలో ఈ పోలీసు నెల్లూరు జిల్లా పూర్తిగా విఫలం అనే ఆరోపణలు ఉన్నాయి. దాన్ని ఏమంటారు? లేదండి, ఇది పోలీసు విఫలమని మనం అనడానికి లేదు. కొంతమంది రౌడీ మోకలు వాళ్ళు తాగుడుకి బానిసలైపోయి ఆ బానిసత్వంలో రకరకాల హత్యలు చేయడం అనేది జరిగింది. కానీ పోలీస్ యంత్రాంగం ఎమ్మెల్యే గారి సూచనలతో, అలాగే ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో తక్షణమే ప్రతి ఒక్కరిని కేర్ తీసుకొని చాలా వరకు తగ్గి అందరిని కూడా రౌడీ షీటర్లను అందరినీ కూడా లోపల పెట్టడం కూడా జరుగుతూ వస్తుంది. ఇది పరిస్థితి. అంటే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని హత్యకు కుట్ర పన్నారన్న విషయం తెలిసిన వెంటనే పెద్ద ఎత్తున ఈ కార్యాలయం వద్దకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరవ్వడం జరిగింది. దీని మీద మాట్లాడేందుకు షమీర్ ఖాన్ ఉన్నారు. అసలు ఏంటి ఈ గొడవ మొత్తం ఏంటి? హత్య చేయడానికి ఎవరు కుట్ర పన్ని ఉంటారని మీరు అనుకుంటున్నారు? ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ ఉన్నటువంటి ఎమ్మెల్యేల్లో ఒక టాప్ 10లో లెక్కేసుకుంటే 4-5 వ్యక్తిలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఉంటారు. దాదాపు 35 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం, అలాగే విద్యార్థి దశ నుంచి ప్రజల సమస్యల పట్ల పోరాటం చేసినటువంటి వ్యక్తి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. అయితే గడిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 16 నెలల ఏదైతే అసమ్మతి ఎమ్మెల్యేగా తిరుగుబాటు చేసినటువంటి వ్యక్తిత్వం, ప్రజల పక్షాన పోరాడినటువంటి విధానం, వీటన్నిటి జీర్ణించుకోలేనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఈ యొక్క జిల్లా నుంచి రాష్ట్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన కుట్ర అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. అయితే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఏదో ఒక సామాన్యమైన వ్యక్తి కాదు, ఒక పెద్ద శక్తి. కేవలం ఆయనకి హత్య చేయాలనే కుట్ర పన్నుతున్నారనే ఒక మాట వినంగానే వేలాది కొద్ది ప్రజలు ఈరోజు రూరల్ కార్యాలయానికి రావడం జరిగింది. పిలుపు లేకుంటే నాకు ప్రమాదం ఉంది, ఫలానా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో, రౌడీ ముక్కులతో ఆ యొక్క నాయకులు ప్రోత్సహించి నాకు చంపడానికి కుట్ర పన్నారని యొక్క ఆవేదన వ్యక్తం చెందితే ఇంకా ఆలోచించండి నియోజకవర్గంలో ఏ స్థాయిలో ఉంటుందని. కాబట్టి ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల విధానమే ప్రభుత్వం కోసం, అధికారం కోసం వాళ్ళ కుటుంబంలో బంధువులను సైతం చంపించేటువంటి పరిస్థితి. అటువంటిది 16 నెలలు ముఖ్యమంత్రిని ధిక్కరించి ప్రజల పక్షాన్ని నిలబడిన ఎమ్మెల్యేకి ఏ స్థాయిలో థ్రెట్ ఉంటుందో ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకటి ఆలోచించాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలు ఎట్టున్నాయంటే కూటమి ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఈరోజు రౌడీల్ని పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మీడియా, అధిష్టానం వర్గం ఒక ఎమ్మెల్యేని చంపించాలనే ఇంత కుట్ర పన్నుతున్నారంటే వాళ్ళు అదే అధికారంలో ఉండేటువంటి వాళ్ళ పరిస్థితి ఏముండే, ప్రజల పరిస్థితి సామాన్య పరిస్థితి ఏంటి. కాబట్టి ఖచ్చితంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి వెంట రూరల్ నియోజకవర్గ నాయకుల, కార్యకర్తల, ప్రజల మనోధైర్యం, బలం ఆయనకున్నది. ఏది ఏమైనా ఆయన ఆరోగ్యాలతో ఉంటారు. ఇటువంటి సంఘటనలు ఖచ్చితంగా తిప్పికొడతామని చెప్పి తెలిపారు. ఒకటి అంటే గతంలో మొన్న జరిగిన ఎన్నికల్లో
వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసి వైఎస్ఆర్సీపీ కోసము పనిచేసిన వాళ్ళు మొత్తం మళ్ళీ ఈయన దగ్గరికి తీశారు. ఆ దగ్గర తీసిన వాళ్ళలో జగదీష్ అనే రౌడీ షీటర్ కూడా ఉన్నాడు. అతనే ఈరోజు కుట్ర పన్నారు. అలాంటి వాళ్ళని ఎందుకు దగ్గర తీశాడు అనేది కొంతమంది టీడీపీ కార్యకర్తలు, శ్రీధర్ రెడ్డి వీరాభిమానులు కూడా చెప్తున్నారు. దాన్ని మీరు ఎలా చూస్తారు? దగ్గర తీయటం కాదు కదా, ప్రభుత్వాలుంటే వ్యతిరేకించినటువంటి వ్యక్తులు, ఎమ్మెల్యేలు, చాలామంది మాజీ మంత్రులు కూడా ఈరోజు ప్రభుత్వంలో వచ్చి చేరుతున్నారు వాళ్ళ సొంత స్వలాభం కోసం. కానీ మొదటి నుంచి రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ గారు ఒకటే లైన్ తీసుకున్నారు. 16 నెలలు నాతో నడిచినటువంటి నాయకులు, తెలుగుదేశం ప్రభుత్వంలో సుదీర్ఘకాలం నుంచి పనిచేస్తున్నటువంటి కార్యకర్తల నాయకులకి మొదటి ప్రాధాన్యత ఇస్తాను. ప్రభుత్వం మారిన తర్వాత వచ్చేటువంటి వారి కోసం వాళ్ళు చేర్పించుకుంటాం. బట్ ఏది ఏమైనా వాళ్ళకి ప్రాధాన్యత, వాళ్ళ దగ్గరటం అలాంటి సంఘటనలు ఎక్కడ రూరల్ కార్యాలయంలో జరగలేదు. కాకపోతే మేము ఒకటే చెప్తున్నాం, దీంట్లో కుట్రలో ఇది కూడా భాగం అయి ఉండొచ్చు కదా. శ్రీధర్ రెడ్డి గారికి థ్రెట్ ఉంది, వాళ్ళని శ్రీధర్ రెడ్డి గారికి ఇబ్బంది పెట్టాలనే కొన్ని శక్తులు వీళ్ళని ఈ పార్టీలో పంపించి కుట్ర చేయాలనే భాగంలో కూడా ఇదొక ప్లాన్ అయి ఉండొచ్చు. కాబట్టి మేము ఒకటే చెప్పదలుచుకుంటున్నాం, పోలీస్ వ్యవస్థ కూడా, ఎందుకంటే శ్రీధర్ రెడ్డి గారు అంటే ఈ జిల్లాకే కాదు రాష్ట్రానికే ఒక గుర్తింపు కలిగిన వ్యక్తి. ఎందుకంటే ప్రజల పక్షాన గట్టిగా వినిపించేటువంటి గలం, ప్రజల పక్షాన నిలబడేటువంటి గలం, ప్రభుత్వాల పట్ల అంకిత భావంతో నడిచేటువంటి వ్యక్తి, ఓట్లేసినటువంటి ఓటర్ల పక్షాన, కార్యకర్తల పక్షాన నిలబడేటువంటి నాయకుడు శ్రీధర్ రెడ్డి గారు. కాబట్టి ఆయన్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ప్రతిపక్షాలు ఖచ్చితంగా ఉంటుంది. కానీ పోలీస్ వ్యవస్థకి 3 రోజుల ముందు తెలిసినప్పుడు అలర్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ అది చేయకపోవడంలో వాళ్ళు చేసినటువంటి చిన్న పొరపాటు జరిగింది. ఇప్పటికైనా దాని క్షేత్రస్థాయిలో ఆ యొక్క ఎంక్వైరీ చేసి శ్రీధర్ రెడ్డి గారిపై కుట్ర పడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క శిక్ష పడే విధంగా చేయాలనేది మా యొక్క కోరిక. మీరు చెప్పండి, అంటే ఈ వీడియో బయటకు వచ్చి పోలీస్ చేతికి వచ్చి 5 రోజులైంది. కనీసము పోలీసు వ్యవస్థ శ్రీధర్ రెడ్డికి కనీసం ఇంటిమేషన్ లేదు, నువ్వు అప్రమత్తంగా ఉంటాలా, నీ మీద అత్యాయత్నం జరిగే ప్రమాదం ఉందని ఎందుకు చెప్పలేదు? మీరు ఏమంటారు దాన్ని? సార్, ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే మా ఎమ్మెల్యే గారు నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి. ఆయన ఎటువంటి పరిస్థితుల్లో గన్మెన్లు మ్యాక్సిమం తీసుకెళ్ళరు, ఎందుకంటే ఆయనకి నిత్యం ప్రజల్లో ఉండడం ఇష్టం. అందువల్ల ఏంటంటే ఇంతకుముందు కూడా గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఆయన 16 నెలలు వ్యతిరేకించి బయటకు వచ్చినప్పుడు పోలీస్ వ్యవస్థని ఆయనకి నిర్వీర్యం చేసి తగ్గించారు. అప్పుడు కూడా ఆయన భయపడకుండా నాకంటూ నా సైన్యం ఉన్నారు, నా వ్యక్తులు ఉన్నారు, నన్ను అభిమానించే నాయకులు, కార్యకర్తలు ఉన్నారు అన్న మనోధైర్యంతోనే ప్రయాణం చేస్తూ వచ్చారు. ఈరోజు కూడా అదే ధైర్యంతో ఉన్నారు. కాకపోతే ఎస్పీ గారు చేసిన పెద్ద పొరపాటు అంటే ముందుగా చెప్పాలి. ఒకవేళ గబ్బక్కడైనా పొరపాటు జరుగుంటుంది, అప్పుడు ఎవరు బాధపడాలండి? ఇప్పుడు మా నాయకుడు గబ్బక్కడైన ఇష్యూ జరిగిందనుకోండి, మా రూరల్ నియోజకవర్గం అందరూ బాధపడాలి. కానీ అయినా కూడా ఆయన మొక్కవైన ధైర్యంతో ఈరోజు కూడా గట్టిగా నిలబడుతున్నాడు. ఎటువంటి పరిస్థితుల్లో ఎవరైతే కుట్ర పన్నారో వారిని అరెస్ట్ చేస్తున్నారు, వాళ్ళ మీద విచారణ జరిపించి ఖచ్చితంగా వారికి శిక్ష పడే విధంగా చేయాలని కోరుకుంటున్నాను. మీరు తెలుగుదేశం పార్టీ ఒక కార్పొరేటర్ కదా, మీరు ఇక్కడ నెల్లూరు వాసులే కదా, ఇలాంటి అంటే ఈ ప్రభుత్వంలో ఈ పోలీస్ వ్యవస్థలు ఏడాది సుమారు ఒక 15 మర్డర్లు జరిగాయి నెల్లూరులో. అదేవిధంగా ఒక 17-18 అటెంప్ట్ మర్డర్లు జరిగాయి. రౌడీజం పెరిగిపోయింది, గంజాయి విచ్చలవిడికి ఇచ్చేస్తున్నారు. ఇలాంటి ఎస్పీని మీరు చూశారు ఎప్పుడైనా? ఎస్పీ గారు అంటే సార్, ఇప్పుడు టోటల్గా జరుగుతున్న విషయం మీద మనం ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గట్టిగా ఒక స్టాండ్ తీసుకొని గంజాయిని ఈ మత్తు దీన్ని రూపుమాపాలని గట్టిగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎస్పీ గారికి కూడా అందరికీ ఆదేశాలు ఉన్నాయి. ఈ మధ్య రీసెంట్గా మీరు గమనించారు, ఇంతకుముందు జరిగే ఇష్యూస్ అయితే కరెక్టే కాదని లేదు, రీసెంట్గా వాళ్ళందరినీ అరెస్ట్ చేసి అణిచివేసే విధానం జరుగుతూ ఉంది. త్వరలో ఇంకా పూర్తిగా రౌడీజం మారిపోతుందని ఆశిస్తున్నాను. అంటే మీరు కూటమి ప్రభుత్వం నేతలు చెప్పుకోవడం కానీ నెల్లూరులో రౌడీజము, గంజాయి విక్రయాలు ఏమాత్రం ఇచ్చేయడం లేదనేది ఇప్పుడు ఎమ్మెల్యేకే అత్యాయత్నం చేస్తే సామాన్య ప్రజలకి ఏంటి సార్? అది పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. అతి త్వరలో ఈ రౌడీజాన్ని మాఫ్ చేస్తారని పూర్తిగా ఆశిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి మొత్తం మీద చూసుకుంటే శ్రీధర్ రెడ్డి మీద కుట్ర జరిగిన వాళ్ళపై కఠినంగా శిక్షించాలి. అదేవిధంగా మాట్లాడతారా? మా దైవం అయిన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మా ప్రాణం, అన్న జోలికి
ఎవరు వచ్చినా సరే అన్న మీద చిన్న ఘాటు పడినా సరే రాష్ట్రం అతలాకుతలం అయిపోతుంది. నా పేరు రామశెట్టి నాయకుడు. అన్న 19 సంవత్సరాల నుంచి నేను వెళ్తున్నా. నాకే లోటు చేయలే అన్న కోసం మేము ఏదైనా చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. ప్రాణాలైనా అర్పిస్తాం, సీతారామని కాపాడుకుంటాం. ఈరోజు జనాల మనిషి అయినా ఈరోజు 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 3 సార్లు ఎమ్మెల్యేగా ఈరోజు జనబలం ఎట్లా ఉందో మీరు పరిశీలిస్తే మీకు తెలుస్తుంది. అదేవిధంగా ఈరోజు 3వసారి ఆయన ఎన్నికైన తర్వాత ఎన్నో కుట్రలు చేసినా కూడా ఆయన్ని తొలగించలేక ఆయన జనాల నుంచి దూరం చేయలేకపోయారు. 24/7 మా ఎమ్మెల్యే ప్రతి ఒక్కరి గుండెల్లో ఈరోజు ప్రతి ఒక్కరి గుండెల్లో నాటుకొని పోయినాడు. అదేవిధంగా ఈరోజు ఆయన దూరం చేసేదానికి కుట్రలు కుతంత్రాలు ఎన్ని చేసినా కూడా ఏమీ చేయలేరు. మా జనబలం, మా కార్యకర్తలు, మా నాయకత్వం బలంగా ఉన్న రోజు ఈరోజు మాకు సీతారామన్న పెద్ద దిక్కుగా ఉన్నారు. ఆయన కోసంగా మేము ఎంత దూరమైనా పోతాం, దేనికైనా పోరాడతాం, మా ప్రాణాలైనా అర్పిస్తాం. ఈరోజు ఒకసారి చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యే మీద బహిరంగంగానే లాడ్జీల్లో రౌడీ షీటర్సు చంపేయాలని కుట్ర పొందుతూ ఉన్నారు. ఈరోజు ఆయన చేసిన తప్పేందయా అని అడుగుతున్నా. ఆయన ప్రజల్లో ఉండడం తప్ప, ఆయన అభివృద్ధి చేయడం తప్ప, ఆయన కార్యకర్తలకు అండగా ఉండడం తప్ప, ఆయన రూరల్ ప్రజలకి అండగా ఉండడం తప్ప, ఈరోజు తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నాం. పోలీస్ వ్యవస్థని ఎవరైతే సీతారామని హతమార్చాలని చెప్పేసి కుట్రలు పన్నారో వాళ్ళ వెనకాల ఎంత పెద్ద వ్యక్తి ఉన్నా సరే ఆ వ్యక్తిని బయటికి తీసుకురావాలని చెప్పేసి ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఈ సందర్భంగా. ఇది పరిస్థితి. ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ మీద కుట్ర పన్నిన విషయము యావత్తు రాష్ట్ర ప్రజలు మొత్తం ఒక కలకలం సృష్టించింది. అయితే దీని వెనకాల ఎవరున్నారు, దీని వెనకాల ఈ హత్యకు కుట్ర ఎవరు పన్నారనేది కూడా పోలీసులు లోతుగా విచారించాలంటూ కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు, అదేవిధంగా ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అంచురలు అయితే కోరుతున్నారు. వీడియోని ప్రదీప్తో గయాజ్ RTV నెల్లూరు నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.